రేపు మాఘ అమావాస్య పర్వదినం రాబోతూ ఉన్నదండి. రేపు మౌనంగా ఉండి స్నానం చేసినట్లయితే సమస్త పాపములు హరించబడతాయి. మాఘ అమావాస్య రోజు చేసేటువంటి జపము గాని, హోమము గాని, అర్చన గాని అక్షయమైనటువంటి ఫలములనిస్తాయి. ఎన్నటికి కూడా నశించినటువంటి స్థితిలో ఉంటుంది కాబట్టి యథాశక్తిగా నామజపాన్ని మౌనంగా చేయాలి. అది కూడా మౌనంగా చేసినట్లయితే అఖండమైన ఫలితాన్నిస్తుంది. వీలైనంతగా తక్కువ మాట్లాడేటువంటి ప్రయత్నం చేయండి. వాయుపురాణం చెబుతుంది, మాఘ అమావాస్య రోజున పితృదేవతలకు తర్పణములు ఇచ్చిన, వారిని పూజించిన, వారిని సేవించిన అఖండమైనటువంటి ఫలితం వస్తుంది. పితృదోషములు తొలగిపోయి ఆయువు, పుత్ర సంతానము, యశస్సు, స్వర్గము, కీర్తి, పుష్టి, బలం, ఐశ్వర్యం, పశు సంపద, సుఖము మరియు ధనధాన్యాలు లభిస్తాయి అని. అంటే ఏమి చేయాలి? వారిని ఉద్దేశించి తర్పణం ఇవ్వడము, శ్రాద్ధము పెట్టడము, లేదా ఒక బ్రాహ్మణునికి స్వయం పాక దానము ఆచరించడం ద్వారా ఈ ఫలితములన్నీ కూడా పొందవచ్చు. విశేషంగా రేపు మంత్ర ఉపదేశం ఉన్నవారు జపాన్ని చేయండి. విశేషమైనటువంటి జపాన్ని చేయండి. రేపు గ్రహణము లేదండి, గ్రహణం ఉందంటున్నారు. మనకి ఎటువంటి ప్రభావము కూడా లేదు, కానీ విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. ప్రయాగ స్నానం చేస్తే కుంభమేళాలో స్నానం చేసినటువంటి ఫలితం వస్తుంది. ఈ విధంగా రుణములు అధికంగా ఉన్నవారు మంగళవారంతో కూడిన అమావాస్య కాబట్టి రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని 6 సార్లు పారాయణ చేసి కందులను కిలోపావు బ్రాహ్మణునికి దానము చేయాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి లేదా అంగారకునికి, గ్రహాలలో కుజునికి అభిషేకము చేయించుకున్నట్లయితే విశేషంగా రుణ విముక్తి అనేది కలుగుతుంది. రోగ విముక్తి కూడా కలుగుతుంది. ఇలాంటి యోగాలు చాలా తక్కువగా వస్తాయి కాబట్టి చక్కగా వినియోగించుకొని అందరూ ఆ యొక్క ఫలితమును పొందండి. శ్రీమాత్రే నమః. స్వస్తి.